కవితకు మళ్లీ నిరాశే. ఇక జైల్లోనే కాపురమా? గత 2 ఏళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపించింది. ఇందులో పెద్ద తలకాయలు ఉండడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. తర్వాత బెయిల్ కోసం పలుమార్లు పిటిషన్లు వేసినా ఆమెకు బెయిల్ దొరకలేదు. అయితే ఇప్పుడు అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే ఆమె తీహార్ జైల్లో ఉంటున్న విషయం విదితమే. కాగా ఆమె జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టబోతోంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ లో కవిత ఒకరని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరఫు లాయర్లు కోర్టును కోరారు. అలాగే మహిళగా పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కూడా కోరారు. కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలియజేశారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ను తిరస్కరించింది. దీంతో ఆమె ఇక తీహార్ జైల్లోనే కాపురం చేయాల్సి వస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ గారాల పట్టి కవిత బెయిల్ కోసం గులాబీ బాస్ బీజేపీ సైడ్ నుంచి ఏదైనా సహకారం తీసుకుంటారో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.